ఏ భర్త తన భార్య ఒక్కసారైనా పరాయి పురుషుని కవిగిట్లోకి వెళ్తే తట్టుకోలేడు. తట్టుకోలేడు. భర్తకు పుట్టు రోషం బహు రౌద్రం కలిగింది. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? జీవితాంతం యేసయ్యకే నువ్వు సొంతమై ఉండాలి. వారంలో ఒకసారి బ్రాందీ షాప్కి వెళ్ళి సైతాన్ గడి కవిగిట్లోకి వస్తే పవిత్రుడైన నీ భర్త ఒప్పుకోడు. మీకు అర్థమయ్యే మానవ భాషలో చెప్తాను, ఇది వినటానికి ఇబ్బందిగా ఉన్నా తప్పదు, అర్థమయ్యే భాషలో చెప్తాను. ఏ భార్య అయినా తన భర్త తాను బ్రతికొండగా పరాయి పురుషుడు కౌగిట్లోకి వెళ్ళి పరాయి పురుషుడి దగ్గర తాను వచ్చిందనుకోండి, ఏ భర్త అయినా చూసి అబ్బాయి ఎంత మంచిదని దేవుని దీవించుగాక అంటాడా? నేనంటా, నీతి జాతి లేని నీకే నీ భార్య దగ్గర నుంచి అంత పవిత్రత కోరుకుంటే, నీతి స్వరూపుడైన దేవుడు, నీతి న్యాయాలు కలిగిన దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఎంత పవిత్రతను కోరుకుంటాడో చూడు. ఒక్క గడియ కూడా సైతాను గడికి నువ్వు లోబడకూడదు. ఇది నీ స్వపురుషుని ఆశ.